కేజీహెచ్లో ఒక కన్న తండ్రి పడ్డ ఆవేదనకు సంబంధించిన వీడియో వైరల్ అయింది. అసలు ఏం జరిగింది ఏంటి అనే అంశంపై మనతో మాట్లాడడానికి విశాఖపట్నంలోని కేజీహెచ్ డిప్యూటీ సూపరింటెండెంట్ వాణి గారు ఉన్నారు. డాక్టర్ వాణి గారిని అడిగి తెలుసుకుంది. సార్ మేడం, మీరు చూడొచ్చు, నిన్న ఒక తండ్రి తన ఆవేదన కష్టం పడ్డారు. కన్న కూతురు కోసం, అప్పుడే పుట్టిన బిడ్డ కోసం సిలిండర్ని భుజం మీద వేసుకుని వెళ్ళి ఎందుకు ఆ పరిస్థితి వచ్చింది అనుకుంటున్నారు మేడం? ఈ పేషెంటు అల్లు సునీత, వీళ్ళు నర్సీపట్నం నుంచి మా దగ్గర రావడం జరిగింది. ఈవిడికి 10 ఏళ్ల తర్వాత వచ్చిన గర్భం కాకుండా 8th మంత్, యామ్నాటిక్ ఫ్లూయిడ్ లీక్ అవుతోంది, కాకుండా నెగిటివ్ బ్లడ్ గ్రూప్. ఇన్ని కాంప్లికేషన్స్ ఉన్నాయి కాబట్టి నర్సీపట్నం మేరే హాస్పిటల్ నుంచి కింగ్ జార్జ్ హాస్పిటల్కి వాళ్ళు ఆల్మోస్ట్ 8 దాటిన తర్వాత వచ్చారు. వచ్చిన తర్వాత వెంటనే డెలివరీ అయ్యారు. ఇది ప్రీ మెచ్యూర్ బేబీ కాబట్టి వెంటనే ఆక్సిజన్ సపోర్ట్ కావాలి, వేరియస్ ఇంజెక్షన్స్ కూడా కావాలి. ఇవన్నీ దృష్టిలో పెట్టి వెంటనే పీడియాట్రిషియన్ కూడా అక్కడ ఉంటారు లేబర్ రూమ్లో, వాళ్ళు అటెండ్ అయ్యారు. అటెండ్ అయిన తర్వాత వెంటనే ఎన్ఐసీకి తీసుకెళ్ళాలి అందుకని ఒక ఎఫ్ఎన్ఓ, ఒక స్టూడెంట్ నర్స్ని ఇచ్చి అక్కడ స్టాఫ్ నర్సు పంపించారు ఎన్ఐసీ. అది వేరే బిల్డింగ్లో ఉంటుంది. ఆ పంపే క్రమంలో ఏంటంటే ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళాలి. ఈ ఎఫ్ఎన్ఓ బేబీని తీసుకుంది. ఎఫ్ఎన్ఓ ఏమో ఆక్సిజన్ సిలిండర్ ఉన్న ఒక ట్రాలీ తోస్తోంది, కాకుండా స్టూడెంట్ సిస్టమ్ బేబీని ఎత్తుకుని ఉంది ఆక్సిజన్తో పాటు. ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళే క్రమంలో కొన్ని మెట్లు అవి ఉన్నాయి. సో ఆక్సిజన్ సిలిండర్ అవి దింపడం అది కొంచెం కష్టం అవుతుంది ఆ వీల్ చైర్లోంచి. అందుకని వాళ్ళ ఫాదర్ కూడా ఉన్నారు వెనకాలే. వాళ్ళ ఫాదర్ ఏంటంటే కొంచెం ఆలస్యం అవుతుందేమో, వెంటనే ఎమర్జెన్సీ కదా, వాళ్ళకి చాలా ప్రెషస్ చైల్డ్ కాబట్టి ఆయన ఆక్సిజన్ సిలిండర్ నేను పట్టుకుంటాను, మనం త్వరగా వెళ్ళాలి అని ఆయన చెప్పడంతో ఆక్సిజన్ సిలిండర్ ఆయన పట్టుకున్నారు. ఈ బేబీని అక్కడికి వెంటనే తీసుకెళ్లారు. అక్కడ వాళ్ళకి కావాల్సిన రెలవెంట్ ట్రీట్మెంట్ అంతా వాళ్ళు ఇచ్చారు. సో ఇది జరిగింది. ఇక్కడ ఎక్కడ కూడా లేబర్ రూమ్లో కానీ అక్కడ ఎన్ఐసీలో కానీ వెంటనే అటెండ్ అవ్వకపోవడమో లేకపోతే సర్వీస్ లోపాలు అలాంటివి ఏం లేవు. కాకపోతే ఏంటంటే వీళ్ళు కష్టపడుతున్నారు, ఆక్సిజన్ సిలిండర్కి ఇక్కడి నుంచి వెళ్ళడం లేట్ అవుతుందేమో అన్న ఉద్దేశంతో ఆయనంతటా ఆయనే ఆక్సిజన్ సిలిండర్ పట్టుకుని వెళ్ళారు. అక్కడ మా ఎఫ్ఎన్ఓ కూడా అకంపెనీ అవుతుంది బేబీని పట్టుకొని. కాకపోతే ఇలాంటివి చూసినప్పుడు విన్నప్పుడు మాకు కూడా కొంచెం బాధగానే ఉంటుంది. ఎవరు ఇంటెన్షనల్గా జరిగిన విషయం కాదు. ఇక నుంచి ఇలాంటివి అవ్వకుండా ఉండాలని, ఎలా చేస్తే ఇక్కడ సర్వీసెస్ ఇంప్రూవ్ చేస్తాము, ఇక్కడి నుంచి అక్కడ ట్రాన్స్పోర్ట్ అయ్యే బేబీస్కి ఎలా ఈజీగా ట్రాన్స్పోర్ట్ చేయగలం మేము కూడా ఆలోచన చేస్తున్నాం. ఈ ఆలోచన ప్రకారం ఆర్ఎంఎల్తో కానీ సూపరింటెండెంట్ గారు లీవ్లో ఉన్నారు, ఆయన వచ్చిన తర్వాత అందరం కూర్చొని అడ్మినిస్ట్రేటర్స్ ఇక్కడి నుంచి అక్కడికి ఇంకా సులువుగా ఏం పద్ధతిలో షిఫ్ట్ చేయగలం బేబీ అనేది కూడా ఆలోచన చేస్తాం. ప్రస్తుతానికైతే బ్యాటరీ కార్స్ కొన్ని ఉన్నాయి, మనం డొనేట్ చేశారు స్టీల్ ప్లాంట్ వాళ్ళు. ఒక బ్యాటరీ కారు ఇక్కడి నుంచి ఇలాంటి బేబీస్ తీసుకెళ్ళడానికి డెడికేటెడ్గా ఒకటి ఉంచాలని, ఆ డ్రైవర్ ఫోన్ నెంబర్లని లేబర్ రూమ్లో అందరికీ అందుబాటులో ఉంచాలని ఈ ప్రయత్నం అయితే ఎమర్జెన్సీగా స్టార్ట్ చేశాము. ఇంకా ఇన్ డెప్త్ వీటి గురించి ఆలోచన చేసి మేమందరం కూర్చొని ఇంక నుంచి సులువుగా ఎలా వెళ్ళాలి, బేబీస్ని ఎలా ట్రాన్స్పోర్ట్ చేయాలి అనే విషయం కూడా ఆలోచన చేస్తాము. డెఫినెట్గా కేజీహెచ్ నుంచి మంచి సర్వీసెసే పబ్లిక్ అందరూ ఎక్స్పెక్ట్ చేయాలి. ఎందుకంటే చాలా సిన్సియర్ డెడికేటెడ్ డాక్టర్స్ మా దగ్గర పనిచేస్తున్నారు. ఆల్ 24 hours ఇక్కడ కేజీహెచ్ని ఎలా పేరు తేవాలి అనే ఉద్దేశంతో పనిచేసే డాక్టర్లు మెజారిటీ ఉన్నారు. సో ఖచ్చితంగా రాబోయే కాలంలో మంచి సర్వీసెస్ కేజీహెచ్ నుంచి మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మేడం, ఎప్పుడండి వాళ్ళు జాయిన్ అయ్యారు? వాళ్ళ పేరు ఏం పేరు? తల్లి పేరు అల్లు సునీత, తండ్రి పేరు అల్లు విష్ణుమూర్తి. నిన్న పొద్దున్న 8 o'clock జాయిన్ అయ్యారు. 8:30 కల్లా డెలివరీ అయింది. వచ్చిన అరగంటలోనే డెలివరీ అయింది బేబీని. ఆ బేబీని షిఫ్టింగ్ ప్రాబ్లం 8:30 to 9 మధ్యలో జరుగుతుంది. అయితే మేడం, అయితే ఇక్కడ అంటే వార్తలు వేరే వస్తున్నాయి, ఇక్కడ సిబ్బంది లోపం అనే వస్తుంది, అదే దాని మీద ఏమంటారు? ఖచ్చితంగా సిబ్బంది లోపం అయితే నాకు కనిపించలేదు. పొద్దునుంచి నేను కూడా ఒక ప్రాథమిక విచారణ చేపట్టాను, అందరినీ పిలిపించాను. అంటే డెలివరీ అయినప్పుడు ఎవరున్నారు, సిబ్బంది ఎవరున్నారు, పీడియాట్రిక్స్లో సిబ్బంది ఎవరున్నారు, ఎక్కడైనా సర్వీస్ లోపం ఏమైనా ఉందా, ఇవన్నీ మేము ప్రాథమికంగా అడిగాను అందరినీ. ఎక్కడ సర్వీస్ లోపం అయితే కనిపించలేదు. సిబ్బంది కూడా అడిక్వేట్గానే ఉన్నారండి, ఉన్నారు. ఇది వెంటనే పంపాల్సిన కేసు కాబట్టి ఆక్సిజన్తో పాటు పంపారు. ఆ పంపడంలో కొంచెం ఆలస్యం అవుతుందేమో అనే ఉద్దేశంతో ఆక్సిజన్ సిలిండర్ తండ్రి పట్టుకోవడం జరిగింది, కానీ ఎవరు ఆయన పట్టుకోమని కూడా ఏం చెప్పలేదు. సో ప్రస్తుతం అయితే మదర్ బాగానే ఉన్నారు. పీడియాట్రిక్స్ వాళ్ళ ప్రకారం ఆక్సిజన్ సపోర్ట్తో బేబీకి ఇవ్వాల్సిన ఇంజెక్షన్ అవి ఇస్తున్నాము, బేబీని బాగా చూసుకుంటున్నాను వాళ్ళు కూడా ప్రామిస్ చేశారు. మేడం, అంటే ప్రజెంట్ తల్లి బిడ్డ కూడా బాగున్నారు అంటున్నారు, ఎప్పుడు డిశ్చార్జ్ చేసే అవకాశం ఉంది?
అంటే తల్లినైతే మేము రేపే డిశ్చార్జ్ ఇచ్చేయచ్చు, కానీ బేబీ మటుకు అంటే ప్రీ టర్మ్ బేబీ కాబట్టి కొన్నాళ్ళు ఉండాలి. అది ఎన్నాళ్ళు ఉండాలి అనేది బేబీ రెస్పాన్స్ బట్టి ఉంటుంది. అది పీడియాట్రిషియన్ వాళ్ళతో మాట్లాడుతున్నాం. ఇప్పుడే పీడియాట్రిక్ హెచ్ఓడి ప్రొఫెసర్ గారిని అందరినీ కూడా పిలిచాము. పిలిచి ఈ కేసుకి ఎక్స్ట్రా కేర్, ఎడిషనల్ కేర్ ఏంటేంటి కావాలో అన్నీ, ఇక్కడ అడ్మినిస్ట్రేషన్ నుంచి ఏంటేంటి సపోర్ట్ కావాలో అన్నీ ఇస్తామని కూడా వాళ్ళకి చెప్పాం. థ్యాంక్ యూ వెరీ మచ్ డాక్టర్ గారు. ఇది మొత్తం మీద పరిస్థితి అయితే కేజీహెచ్లో ఎటువంటి లోపం లేదని, మంచి ట్రీట్మెంట్ కూడా అందిస్తున్నామని. నిన్న ఆ కన్న తండ్రి కేవలం అతను తన బిడ్డ మీద ప్రేమతోనే అతను అది ఆక్సిజన్ సిలిండర్ని మోసుకున్నారే తప్ప ఇక్కడ తాము ఎవరూ చెప్పలేదని కూడా డాక్టర్ గారు చెప్తుంది. ఏదేమైనా తల్లి బిడ్డ క్షేమంగా ఉన్నారని, త్వరలోనే వారికి డిశ్చార్జ్ చేసే అవకాశం ఉందని చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ అభిలాష్తో రామకృష్ణ, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, విశాఖపట్నం. నిన్న కేజీహెచ్ఎల్లో జరిగిన ఘటన ఒకటి సోషల్ మీడియాలోని వీడియో వైరల్ అయింది. ఒక తండ్రి తన బిడ్డ కోసం తపన పడ్డారు, అలాగే ఆక్సిజన్ సిలిండర్ని తీసుకుంటూ వెళ్తూ ఉండడం వీడియో అంతాను ప్రజలందరినీ కలిసివేసింది. అసలు ఏం జరిగింది ఏంటో మనతో మాట్లాడడానికి ఆ కన్న తండ్రి ఉన్నారు. ఫస్ట్ అతన్ని వివరాలు అడుగుతుంది. సార్, అసలు ఏం జరిగింది చెప్పండి. నిన్న సార్, యాక్చువల్గా మంగళవారం రాత్రి 2:30 టైంలో మా మిస్సెస్కి ఉమ్మనీరు రావడం జరిగింది. ఉమ్మనీరు రావడంతో కొద్దిగా భయపడి నర్సీపట్నంలో ఉండే స్థానిక ఏరియా హాస్పిటల్కి తీసుకెళ్ళాం. అయితే మా మిస్సెస్ది ఏ నెగిటివ్ బ్లడ్ గ్రూప్ అవ్వడం వల్ల నెక్స్ట్ ఎర్లీగా బేబీ కంప్లీట్గా 9 months కంప్లీట్ అవ్వలేదు. దాంతో వాళ్ళు విశాఖపట్నంలో ఉండే కేజీఎస్ హాస్పిటల్కి రిఫర్ చేయడం జరిగింది. అయితే కేజీఎస్ హాస్పిటల్కి వచ్చిన వెంటనే అక్కడ స్థానిక డాక్టర్లు పరిశీలించి డెలివరీ అయ్యేలా ఉందని చెప్పి వెంటనే డెలివరీ కూడా వితిన్ 5 minutesలో కంప్లీట్ అయిపోయింది. అయితే నేను ఆ బేబీకి ఆయిల్ క్లీన్ చేయడానికి సర్ఫెక్స్లు సోపు తెచ్చుకోవడానికి వెళ్ళాను. ఈ లోపలలోని ఒక సిస్టరు నా బేబీని చేత్తో పట్టుకుని, ఒక సిస్టర్ ఆక్సిజన్ సిలిండర్ని పట్టుకుని వెళ్తున్నారు. పట్టుకుని వెళ్ళేటప్పుడు ఒక గేట్ దగ్గర కొద్దిగా హైట్ ఉంది. ఆ సిస్టర్ ఆ గేట్ దగ్గర సిలిండర్ పట్టుకోవడం చాలా ఇబ్బంది పడుతుంది. ఆ టైంలో నేను చూసి, అదేంటమ్మా నేను పట్టుకుంటాను, ఆ సిలిండర్ నాకు ఇవ్వండి అని చెప్పి ఆ సిలిండర్ని నా నెత్తి మీద పెట్టుకుని, ఒక పేరెంట్గా, నా సొంత కూతురు కాబట్టి ఒక పేరెంట్గా అది నా కామన్ మినిమం రెస్పాన్సిబిలిటీ కాబట్టి ఆ బేబీ ఆ సిలిండర్ని, నా బేబీని రక్షించుకోవడానికి ఆ సిలిండర్ని నేను ఎత్తుకోవడం జరిగింది. ఆ వార్డుకి ఇమీడియట్లీగా పంపిస్తే త్వరగా ఆక్సిజన్ అందుతుందనే దృక్పథంతో నేను పెట్టుకోవడం జరిగింది. అంటే మీకు పట్టుకోమని ఎవరు చెప్పలేదు, మీ అంతటి మీరే పట్టుకున్నారా? ఎస్ సార్, అసలు ఎవరు కూడా ఇది పట్టుకోండి అని ఎవరు కూడా నా మీద ఫోర్స్ చేయలేదు సార్. కేవలం ఆ సిస్టర్ ఆ సిలిండర్ మోయడానికి ఇబ్బంది పడుతుంది, నేను ఆ సిలిండర్ తీసుకుని భుజం మీద పెట్టుకుని తీసాను తప్ప కానీ హాస్పిటల్ సిబ్బంది కానీ డాక్టర్లు కానీ ఎవరు నా మీద ఎటువంటి ఫోర్స్ లేదు. మీ పేరేంటి, మీరు ఏం చేస్తుంటారు? సార్, నా పేరు అల్లి విష్ణుమూర్తి అండి. నాకు ఒక కోచింగ్ సెంటర్ ఉంది, ఏవిఎం కోచింగ్ సెంటర్ అనేది ఉంది. ఆ కోచింగ్ సెంటర్లో అందరి పిల్లలకి కూడా ఎంసెట్, నీటు, ఎస్ఐ కానిస్టేబుల్, డిఎస్సి విద్యార్థులకు, సైనిక నవోదయకి కోచింగ్ ఇస్తూ ఉంటాను. గత 9 years నుంచి అక్కడ కోచింగ్ ఇస్తూ స్థానికంగా అక్కడ స్థిరపడ్డాను. ఎక్కడ స్థిరపడ్డారు? కాకినాడ జిల్లా తుని నియోజకవర్గం కోటనందూరు అనే గ్రామం. మీ మిస్సెస్ పేరు ఏం పేరు? మా మిస్సెస్ పేరు అల్లి సునీత అండి. నా పేరు అల్లి విష్ణుమూర్తి. అంటే మీరు అంత దూరం నుంచి ఇక్కడికి వచ్చారు? దూరం నుంచి రావడానికి కారణం మెయిన్ మా మిస్సెస్ కంప్లీట్గా నెలలు కంప్లీట్ అవ్వకపోవడం, నెక్స్ట్ ఉమ్మనీరు ఎక్కువగా కారడంతో ఇక కేజీహెచ్ అంటే ఉత్తరాంధ్రకి వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ హాస్పిటల్ కాబట్టి ఇక్కడ రెఫర్ చేయడం జరిగింది. అది సోషల్ మీడియాలోని మీకు సంబంధించిన వీడియో వైరల్ అవ్వడం కదా, ఎలా ఫీల్ అవుతున్నారు? సార్, సోషల్ మీడియాలో ఇప్పుడు ప్రతిదీ కూడా వైరల్ అవుతుంది. అయితే నా బేబీని రక్షించుకోవడానికి నా ప్రయత్నం నేను చేశాను. అయితే ఎవరో మిత్రుడు నా ఫోటో తీసి షేర్ చేసి ఉంటాడు. అయితే అంతిమంగా నా బేబీ అనేది సక్సెస్ఫుల్గా హెల్తీగా బయటకు రావాలని కోరుకుంటున్నాను. ఇటువంటి విషయాలు అనేవి ఎవరొకరు పోస్ట్ చేస్తుంటారు సార్, వాళ్ళని మనం తప్పుపట్టలేము. ఎందుకంటే నేను చేసింది నా బేబీని రక్షించుకోవడానికి చేసే ప్రయత్నం. ఇక్కడ ఎవరిని నిందించవలసిన అవసరం లేదు సార్. ఎవరికి అంటే నర్సు పట్టుకెళ్తున్నప్పుడు కష్టం చూడలేక మీరు పట్టుకున్నారు, అంతే కదా? సార్, అంటే నా బేబీ ఆక్సిజన్ పీల్చుకోవాలి, ఆక్సిజన్తో త్వరగా హాస్పిటల్కి వెళ్ళిపోవాలి, బ్లాక్కి వెళ్ళిపోవాలి అనే తపన ఒక తండ్రిగా నన్ను కలిసివేసింది. ఆ కలిసివేసిన బాధతోటే నేను ఆ సిలిండర్ పట్టుకోవడం జరిగింది సార్. మీ పాప బాబా అంటే ఇప్పుడు? పాప సార్, పాప. ఓకే, థ్యాంక్ యూ సార్. అయితే ఇప్పుడు ఎలా ఉన్నది తల్లి బిడ్డ ఆరోగ్యం ఎలా ఉంది? పాప ప్రెసెంట్ అయితే ఐసీయూలో ఉంది సార్. ఐసీయూలో డాక్టర్లు అందరూ చూస్తున్నారు. ఈ ల్యాబ్ టెస్ట్లు ఇవన్నీ కూడా చేయించుకుంటున్నాము.
మొత్తం మీద మా బేబీ హెల్తీగా బయట రావాలని కోరుకుంటున్నాను సార్. డాక్టర్లు చూశారు కదా, ఎప్పుడు డిశ్చార్జ్ ఇస్తామని ఏమైనా అన్నారా? అటువంటి విషయాలు ఏం చెప్పలేదు సార్, ఎందుకంటే ఒక 2 months 50 days ముందుకు పెట్టింది కాబట్టి ఐసీయూలో పెట్టారు. ఇంకా నాకు ఎప్పుడు డెలివరీ చేస్తారో ఏంటనేది కూడా కంప్లీట్ డీటెయిల్స్ చెప్పలేదు. అవును సార్, డిశ్చార్జ్. అయితే ఈ విషయం మీద అంటే మీరు మీ న్యూస్ పేపర్లోని అలాగే సోషల్ మీడియా రావడం వల్ల ఇక్కడ ఆసుపత్రి వర్గాలు ఏమైనా అన్నారా? లేదు సార్, ఎవరు దయచేసి ఏంది, ఎందుకంటే సార్ నేను ఎడ్యుకేషన్ ఫీల్డ్లో గత 16 సంవత్సరాల నుంచి ఉన్నాను. ఎవరు నన్ను ఫోర్స్ చేస్తే నేను మారిపోయేంత ఇదేం లేదు, ఎందుకంటే నేను కంప్లీట్గా ఎంతోమంది ఎడ్యుకేషన్ పిల్లలు చెప్పాను కాబట్టి కంప్లీట్గా నేను ఉన్న విషయం చెప్తున్నా. ఎవరు నా మీద ఎటువంటి ఫోర్సెస్ చేయలేదు సార్, ఎందుకంటే ఒక తండ్రి ఒక బిడ్డ కోసం అబద్ధాలు ఆట కదా, ఒక హ్యూమన్ బీయింగ్గా అది తండ్రిగా నా రెస్పాన్సిబిలిటీ కాబట్టి నేను చేశాను అంతే. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, వెల్కమ్ సార్. ఇది మొత్తం మీద పరిస్థితి. తన బిడ్డ ఆరోగ్యం కోసం అలాగే నర్సు పడుతున్న ఇబ్బందిని చూడలేక తాను సిలిండర్ని ఆక్సిజన్ సిలిండర్ మోసానే తప్ప ఇక్కడ వైద్యులు కానీ ఇక్కడ నర్సులు కానీ ఎవరికి కష్టపెట్టాలని కాదని తండ్రి స్వయంగా చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ అభిలాష్తో రామకృష్ణ, ఏబీ జ్యోతి, విశాఖపట్నం.